లో ఫస్ట్ బిట్ మనస్తత్వ శాస్త్ర పితామహుడు ఎవరంటే విలియం హుంట్. ప్రపంచంలో మొట్టమొదటి మనస్తత్వ శాస్త్రం ప్రయోగశాలను 1879లో జర్మనీలోని లీప్జిగ్ అనే నగరంలో స్థాపించారు. ఎవరు స్థాపించారంటే విలియం హుంట్. మూడో బిట్టు మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది సిగ్మండ్ ఫ్రాయిడ్. నాలుగోది సాంప్రదాయిక అనుబంధన సిద్ధాంతం ఎవరంటే ఈవెన్ పావ్లోవ్. ఐదోది క్రియాత్మక అనుబంధన సిద్ధాంతం ఎవరంటే బిఎఫ్ స్కిన్నర్. ఆరోది ప్రయత్న పొరపాటాల అభ్యసనం ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ థియరీ ఎవరంటే ఎడ్వర్డ్ థారండైక్. నెక్స్ట్ ఏడోది అంతర్దృష్టి అభ్యసనం ఎవరంటే కోహ్లర్. ఇతను దేని మీద ప్రయోగాలు చేశారు? చింపాంజీ మీద ప్రయోగాలు చేశారు. ఆ చింపాంజీ పేరు ఏంటంటే సుల్తానా. చింపాంజీ పేరు సుల్తానా. నెక్స్ట్ ఎనిమిదోది అవసరాల సోపాన క్రమ సిద్ధాంతం ఎవరిదంటే అబ్రహం మాస్లో. తొమ్మిదో బిట్టు జ్ఞాన వికాస సిద్ధాంతం ఎవరిదంటే జీన్ పియాజే. పదోది మానసిక సాంఘిక వికాస సిద్ధాంతం ఎవరిదంటే ఎరిక్ ఎరిక్సన్. 11 బిట్టు జ్ఞాపక శక్తిని ఏమంటామంటే స్మృతి. మరిచిపోవడాన్ని విస్మృతి. ఇంద్రియ స్మృతి అంటే కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటుంది ఇంద్రియ స్మృతి. 14 స్వల్పకాలిక స్మృతి సామర్థ్యం 7+2 అంటే దీన్ని ఎవరు అంటే జార్జ్ ఏ మెల్లర్ అనే వారు ప్రతిపాదించారు. అంటే మనకి స్వల్ప కాలంలో 5 లేదా 9 అంశాలు మాత్రమే మనకు గుర్తుంటాయి. ఎక్కువ అంశాలని మనకి గుర్తుండవు కదా. అండ్ 5+2 అంటే 5+2 అంటే 7 వచ్చింది కదా. నెక్స్ట్ 7+2 అంటే 9 అంటే 5 లేదా 9 అంశాలు మాత్రమే మనకు గుర్తుంటాయి. దానికంటే ఎక్కువ మాత్రం మనం గుర్తుంచుకోలేము. దీర్ఘకాల స్మృతి అనేది చాలా ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఐక్యూ భావన ప్రతిపాదించిన వారు ఎవరంటే విలియం స్టెర్నర్. 17 బిట్టు మేధస్సు పరీక్షను రూపొందించిన వారు ఎవరంటే ఆల్ఫ్రెడ్ బీనెట్. మేధస్సు పరీక్షను రూపొందించిన వారు ఆల్ఫ్రెడ్ బీనెట్. ఐక్యూ ఫార్ములా మానసిక వయసు బై వాస్తవిక వయసు ఇంటూ 100 అంటే మెంటల్ ఏజ్ బై క్రానికల్ ఏజ్ ఇంటూ 100. 19 90 నుంచి 110 ఐక్యూ ఉంటుంది సాధారణ మేధస్సు. 140 పైగా ఐక్యూ ఉంటుంది అత్యున్నత మేధస్సు. 21 అభ్యసనం వల్ల ప్రవర్తనలో శాశ్వతమైన మార్పు అనేది వస్తుంది. బలపరచడం అనే భావనను అభివృద్ధి చేసిన వారు ఎవరంటే స్కిన్నర్. సానుకూల బలపరచడాన్ని ఎవరంటే పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే బహుమతి ఇవ్వడం. ప్రతికూల బలపరచడం అంటే నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది అసౌకర్యాన్ని తొలగిస్తుంది. శిక్షణ అనేది అవాంఛనీయమైన ప్రవర్తనను తగ్గిస్తుంది. నాకు ఒక డజన్ ఆరోగ్యవంతమైన శిశువులను ఇవ్వండి అన్నది ఎవరంటే జాన్ బి వాట్సన్. నెక్స్ట్ 27 మొత్తం దాని భాగాల మొత్తం కంటే గొప్పది ఏదంటే గెస్టాల్ వాదం. చేస్తూ నేర్చుకోవడాన్ని ఎవరు ప్రతిపాదించారంటే జాన్ డూయి. ప్రభావిత నియమం లా ఆఫ్ ఎఫెక్ట్ అనేది థారండైక్. పావుల ప్రయోగంలో గంట శబ్దం ఏదంటే నియంత్రిత ప్రేరకం. నెక్స్ట్ ఇందులో ఉన్న సిద్ధాంతాలు మనోవిశ్లేషణ సిద్ధాంతం ఎవరంటే ఫ్రాయిడ్. అనుబంధం అనేది పావ్లోవ్. ప్రయత్న పొరపాటు అనేది థారండైక్. అంతర్దృష్టి కోహ్లర్. క్రియాత్మక అనుబంధన స్కిన్నర్. జ్ఞాన వికాసం పియాజే. మానసిక సామాజిక వికాసం ఎరిక్సన్. అవసరాల సోపానం ఏదని మాస్లో. మేధస్సు పరీక్ష బీనెట్. ఐక్యూ స్టెర్నర్. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.